అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మనము శివరాత్రి రోజు ఆ మహాశివునికి నైవేద్యాలు ఏం పెట్టాలి, మరియు మనము స్నానం చేసే నీటిలో శివరాత్రి రోజు ఏం వేసుకొని స్నానం చేయాలి, ఏ సమయంలో శివరాత్రి రోజు పూజ చేస్తే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది, మరియు అష్టదరిద్రాలు తొలగాలంటే, ఐశ్వర్యం కలగాలంటే, కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివరాత్రి రోజు శివలింగమునకు అందరము అభిషేకము చేస్తాము. ఒకవేళ మన ఇంట్లో శివలింగం లేకపోతే బ్రొటనవేలు సైజులో, అంతకంటే చిన్న సైజులో ఒక శివలింగమును తెచ్చుకోండి. ఇత్తడిది లేదా రాగిది లేదా వెండిది. వేరే శివలింగాలు తెచ్చుకున్నట్టయితే నిష్ఠతో పూజ చేయాలి, మరియు రోజు మహా నైవేద్యం పెట్టాలి. అందుకని ఇత్తడి, రాగి, వెండి శివలింగమును లేనివారు తెచ్చుకోండి. పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక శివలింగానికి చేస్తే అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. మనం ప్రతిరోజు శివలింగమును పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక మహాశివరాత్రి నాడు శివలింగమునకు పూజ చేస్తే అంత ఫలం వస్తుందని పెద్దలు అంటున్నారు. అంటే సంవత్సరమంతా చేసిన పుణ్య ఫలితం ఒక మహాశివరాత్రి నాడు చేస్తే అంత ఫలం వస్తుంది. మహాశివరాత్రి రోజు అందరూ పూజించవచ్చు. కులమత భేదాలు లేవు. అందుకని అందరూ పూజించవచ్చు. ఎందుకంటే ఈ జగత్తుకు వారే తల్లిదండ్రులు. శివుడు, పార్వతులే అందరికీ తల్లిదండ్రులు. అందుకని అందరూ పూజ చేయవచ్చు. మహాశివరాత్రి రోజు శివునిని పూజించడానికి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసే నీటిలో కొంచెం భస్వము, బిల్వదళము, గోమూత్రము నీళ్ళలో వేసుకొని తలస్నానం చేయాలి. అలా చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, పాపాలు తొలగి అనంత పుణ్యఫలము వస్తుంది. శివునిని సాంప్రదాయం బట్టలు ధరించి పూజ చేయాలి. తర్వాత అందరూ భస్మముతో 3 రేఖల విభూది బొట్టును పెట్టుకోవాలి. తర్వాత వీలైతే ఇంటికి తోరణం కట్టుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత శివలింగమునకు పూజ చేయాలి. మన కష్టాలు, దరిద్రం పోయి, పాపం పోయి, ఐశ్వర్యం కలగాలంటే, శివుని యొక్క అనుగ్రహం మనపై ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆ మహాదేవునిని తప్పనిసరిగా అభిషేకం చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఆ మహాదేవునికి శివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం చేయాలి. అప్పుడు శివుని యొక్క అనుగ్రహము ఎల్లవేళలా మన మీద ఉంటుంది. పంచామృతాలను కొనలేని స్థితిలో ఉన్నవారు నీళ్లలో భస్మం వేసైనా సరే అభిషేకము చేయాలి, మరియు గంగాజలముతో అభిషేకం చేయాలి, విభూదిని సమర్పించాలి. ఇలా చేసినచో అష్టదరిద్రాలు పోతాయి. తర్వాత బిల్వదళాలు తప్పనిసరి శివునికి సమర్పించాలి. వాటిని మనం ముట్టుకుంటేనే సకల పాపాలు తొలగిపోతాయి. వీటిని అలాగే సమర్పించకుండా శుభ్రం చేసి కడిగి ఆ మహా శివలింగానికి సమర్పించాలి. ఇలా చేసినట్లయితే 3 జన్మలలో చేసిన పాపాలు ఆ స్వామి భస్మం చేస్తాడు. రుద్రాక్షమాల ఉన్నవారు రుద్రాక్షమాలను శివలింగమునకు సమర్పించాలి. ఒక్క రుద్రాక్ష అయినా సరే ఉన్నచో సమర్పించవచ్చు. శివనామస్మరణ చేసుకుంటూ అభిషేకం చేయాలి. ముఖ్యంగా శివునికి ఇష్టమైన ప్రసాదం వెలగపండు. తరువాత చెరుకును ముక్కలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. అరటి పండ్లైతే తప్పనిసరి నైవేద్యం పెట్టాలి. మరియు కొబ్బరికాయ ముక్క, ఎండుద్రాక్ష, ఖర్జూరము,
అన్నిటికంటే శివునికి ఇష్టమైన నైవేద్యాలు. మరీ ఇష్టమైన నైవేద్యం శివునికి బెల్లము నువ్వులు కలిపిన చలిమిడి ఉండ పెట్టాలి. ఈ విధముగా నైవేద్యాలు పెట్టినచో అష్టదరిద్రాలు తొలగిపోతాయి, పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యము కలుగుతుంది. ధూపదీప నైవేద్యములు సమర్పించిన తర్వాత శివునికి గంధం సమర్పించినచో మృత్యుదోషాలు తొలగిపోతాయి. ధూపదీప నైవేద్యములు సమర్పించిన తర్వాత విశ్వనాథ అష్టకం కానీ బిల్వాష్టకం కానీ శివునికి సంబంధించినవి ఏవైనా చదువుకోవచ్చు. ఇక ఉపవాసం విషయంకి వస్తే చాతగాని వారు, బీపీ షుగర్లు ఉన్నవారు, రోగగ్రస్తులు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఒకవేళ వారికి వీలు లేకుంటే ఉపవాసము చేయకపోయినా పర్వాలేదు, కానీ మిగతా వారు చేయవచ్చు. పాలు పండ్లు మనము నైవేద్యంగా పెట్టి కూడా స్వీకరించవచ్చు. శివరాత్రి రోజు శివాలయమునకు తప్పనిసరిగా వెళ్ళాలి. శివాలయములో శివుని శక్తి శివరాత్రి రోజు చాలా ఉంటుంది కాబట్టి శివాలయమునకు వెళ్ళాలి. శివుని భజన నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు మద్య మాంసాలు తినరాదు. పెద్దవారిని అందరినీ గౌరవించాలి. ఇంటి ముందుకు ఎవరైనా భిక్షకులు వస్తే ఏదైనా పెట్టాలి. శివరాత్రి రోజు ఏ రూపంలోనైనా శివుడు మన ఇంటికి రావచ్చు. ముఖ్యముగా లింగోద్భవ సమయములో అభిషేకము పూజ చేసినచో చాలా పుణ్యఫలితము వస్తుంది. ఈ లింగోద్భవ సమయమును వేస్ట్ చేసుకోకండి. వీలైన మటుకు అభిషేకము పూజను చేయండి. ముఖ్యముగా ఈ 32 శివనామాలను చదువుకుంటూ అభిషేకం చేయండి. ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శంభవే నమః, ఓం శంభులింగాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రలింగాయ నమః, ఓం ఆత్మనే నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః, ఓం గురవే నమః, ఓం గురులింగాయ నమః, ఓం చిదంబరాయ నమః, ఓం చిదంబరలింగాయ నమః, ఓం వాయవే నమః, ఓం వాయులింగాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం జ్యోతిలింగాయ నమః, ఓం జలాయ నమః, ఓం జలలింగాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం భూలింగాయ నమః, ఓం స్ఫటికాయ నమః, ఓం స్ఫటికలింగాయ నమః, ఓం సైకతాయ నమః, ఓం సైకతలింగాయ నమః. వీటిని చదువుకుంటూ అభిషేకం చేసినచో అష్టదరిద్రాలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. పసుపు కలిపిన నీటితో శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసినచో భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుంది. కుంకుమ కలిపిన నీటితో శివునికి అభిషేకం చేసినట్లయితే తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబము గొడవలు లేకుండా కలిసి ఉంటారు. భస్మం కలిపిన నీళ్లతో శివునికి అభిషేకం చేసినట్లయితే సంఘంలో ఆధిపత్యం పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సహస్రపాణి పుష్పం పెట్టినచో అష్టదరిద్రాలు తొలగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. ఒకవేళ ఆ పుష్పం దొరకనిచో ఎర్రటి మందారం పుష్పంనైనా పెట్టవచ్చు. అది కూడా లేదంటే
మారేడు దళమునకు గంధం పెట్టి శివలింగానికి సమర్పించాలి. ఇలా సమర్పించినచో ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పోతాయి మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జాతక దోషాలు, గ్రహ దోషాలు పోవాలంటే బొప్పాయి రసముతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున శివునికి పంచదార కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే అన్ని కష్టాల నుంచి సులభముగా బయటపడవచ్చునని పెద్దలు చెబుతున్నారు. చెరుకు రసముతో శివయ్యకు అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది, ఆదాయము పెరుగుతుంది. కొన్ని నీళ్లలో రుద్రాక్షలు వేసి శివరాత్రి రోజు ఆ జలముతో ఆ శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరియు మారేడు దళాలను కొన్ని నీళ్లలో కలిపి ఆ జలముతో శివాభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయని పెద్దలు అంటున్నారు. శివుడిలో ఐక్యం అయిపోవాలి, మోక్షం కావాలి అనుకునేవారు నేరేడు పండ్ల రసముతో శివాభిషేకము చేయాలి. కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండ్ల రసముతో, శత్రుబాధలు తొలగిపోవడానికి ఖర్జూర పండ్ల రసముతో శివాభిషేకము చేయాలి. అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోవాలంటే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలని పెద్దలు చెబుతున్నారు. గరిక పోచలు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మనము పోగొట్టుకున్న సంపదలన్నీ తిరిగి సొంతమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు వెన్నతో శివాభిషేకము చేయాలి. కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అద్భుతమైన సౌందర్యము సిద్ధిస్తుంది, అదృష్టము కలిసి వస్తుంది. శివరాత్రి రోజున చాలామంది ఆ పరమశివుడి ఆశీస్సులు తమపై ఉండాలని శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు ఒక్క బిల్వపత్రంతో పరమశివుణ్ణి పూజిస్తే 1000 పద్మపుష్పాలతో పూజించిన ఫలితం కలుగుతుందట. శివరాత్రి పర్వదినాన బిల్వపత్రాన్ని కొబ్బరి నీళ్ళలో ముంచి ఆపై దాన్ని శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే రాజవైభవం కలుగుతుంది. అలాగే ఉన్నత స్థాయి పదవులు వరిస్తాయని అంటున్నారు. మరియు ధన కనక వస్తువాహన ప్రాప్తి సిద్ధింపచేసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున మారేడు మొక్క దగ్గరికి వెళ్ళి 11 కొత్త ఎర్రటి ప్రమిదలు ఉంచి వాటిలో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించినట్లయితే జీవితకాలము శివానుగ్రహము లభించి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.